ఇది మోటో H60 ఫ్యూజన్, ఇది మోటో H60 స్టైలస్. రెండు సేమ్ ప్రైస్కి లాంచ్ చేశారు. చాలా మంది ఈ రెండు ఫోన్స్ లో ఏది కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ రెండు ఫోన్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా వరకు సిమిలర్ ఉంటాయి. అండ్ ఈ రెండు ఫోన్ రివ్యూస్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశారు. ఒకసారి కంపారిజన్ చూసిన తర్వాత ఏదో ఒక ఫోన్ డిసైడ్ అవుతారు కదా. ఒకసారి ఆ ఫోన్ కొనే ముందు ఆ ఫుల్ రివ్యూస్ చూడండి. వాటిలో ఇంకా డెప్త్గా చిన్న చిన్న నెగిటివ్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేశాను. అవన్నీ చూసి నాకు అవన్నీ ఓకే అనుకుంటేనే ఈ రెండు ఫోన్స్లో ఏదైనా సరే తీసుకోండి. అయితే ఈ రెండు ఫోన్స్ని ఒక 13 డిపార్ట్మెంట్స్లో కంపేర్ చేద్దాం. ఈ 13 డిపార్ట్మెంట్స్లో ఏ ఫోన్ బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది, ఫైనల్గా ఎవరు ఏ ఫోన్ తీసుకోవాలి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ స్టార్టింగ్గా చెప్తున్నా, ఈ రెండు ఫోన్స్ కూడా ఆల్రౌండర్ ఫోన్స్ కాదు. దేనిలో ఉండాల్సిన ఇష్యూస్ దానిలో ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలంటే ఒకసారి ఫుల్ రివ్యూ చూడండి. ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్స్, రెండు బాక్సుల్లో కంటెంట్ సేమ్ ఉంటుంది. ఫోన్తో పాటు 68 వాట్ ఛార్జర్, Type-C to Type-C కేబుల్ ఉంటుంది. బట్ రెండిట్లో స్క్రీన్ గార్డ్ కానీ కేస్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇది రెండు ఫోన్స్ కి చాలా మేజర్ నెగిటివ్ అని చెప్పాలి. ఎందుకంటే బయట స్క్రీన్ గార్డ్ కానీ కేసులు కానీ అసలు దొరకట్లా, చాలా ఇబ్బంది అయిపోతుంది. సో వీళ్ళు ఏదో ఒక డమ్మీ కేస్ అయినా, కొంచెం చీప్ కేస్ అయినా అట్లీస్ట్ బాక్స్ లో ఇచ్చుంటే బయట కేసెస్ దొరికేదాకా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు బాక్స్ లో ఏం ప్రొవైడ్ చేయాల. సో బాక్స్ కంటెంట్స్ లో నేను రెండింటికి పాయింట్ ఇవ్వట్లా. అండ్ కమింగ్ టు డిజైన్, మోటో H60 ఫ్యూజన్ లో కర్వ్ డిస్ప్లే ఉంటుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లే, పైన కింద లిటిల్ బిట్ కర్వ్ ఉంటుంది. బట్ సైడ్స్ మాత్రం హెవీ కర్వ్, చాలా ఎక్కువ కర్వేచర్ ఉంటుంది. అండ్ కంప్లీట్ వేగాన్ లెదర్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వేగాన్ లెదర్ చాలా సాఫ్ట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ వేగాన్ లెదర్. ఇది కేస్ లేకుండా వాడారంటే, ఇప్పుడు ఈ ఫోన్ చూడండి ఒక 10 days నుంచి యూజ్ చేస్తున్నది. కేసు లేకుండా యూజ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఇక్కడ అంతా చూడండి ఎంత మురికి అయిపోయిందో, అంత నల్లగా అయిపోయింది. అసలు చూడడానికి బాగాలేదు, లుక్ చెడిపోయింది అనమాట. సో ఖచ్చితంగా కేస్ వేసే వాడుకోవాలి ఫోన్ ని. బట్ మోటో H60 స్టైలస్ అలా కాదు. ఇది కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ కూడా ఇంత సాఫ్ట్ లేదు, లైట్ గా సాఫ్ట్ ఉంది కానీ ఇంత సాఫ్ట్ లేదు. అండ్ మోటో H60 స్టైలస్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది, దీనిలో ఉండదు. అండ్ దీనిలో మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది, దీనిలో ఉండదు. అండ్ దీనిలో స్టైలస్ గురించి కొత్తగా చెప్పక్కర్లా. ఈ స్టైలస్ తో ఏమేమి పనులు చేయొచ్చు అని నేను ఆల్రెడీ రివ్యూలో ఒక 4 minutes దాకా మాట్లాడాను. ఇక టైం స్టాంప్ వేస్తాను, ఒకసారి ఈ ఫోన్ రివ్యూలో ఆ టైం స్టాంప్ వరకు చూడండి. మీకు స్టైలస్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఆ స్టైలస్ ఆప్షన్ దీనిలో ఉండదు. సో ఎటు చూసుకున్నా డిజైన్ పరంగా మోటో H60 స్టైలస్ చాలా హెడ్ ఉంటుంది. సో డిజైన్ పరంగా నేను మోటో H60 స్టైలస్ కు పాయింట్ ఇస్తా. బట్ కమింగ్ టు ప్రొటెక్షన్ విషయంలో మోటో H60 ఫ్యూజన్ లో మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ ఉంటుంది ఫ్రంట్ డిస్ప్లేకి. బట్ స్టైలస్ లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉంటుంది. సో ఈ 3 ప్రొటెక్షన్ అనేది చాలా వీక్ ప్రొటెక్షన్. బట్ దీనిలో కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ రెండిట్లో మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్ ఉంటుంది. మిలిటరీ స్టాండర్డ్ 810H సర్టిఫికేషన్ ఉంటుంది. ఒకవేళ ఫోన్స్ కింద పడ్డా సడన్ డ్రాప్స్ ని ఈ ఫోన్ సర్వే అవుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, కింద పడి ఫోన్లు పగిలిని అంటే మాత్రం మీకు వారంటీ ఇవ్వరు. సో ప్రొటెక్షన్ పరంగా H60 ఫ్యూజన్ కొంచెం బెటర్ ఉంటుంది. కాకపోతే ఇన్ హ్యాండ్ ఫీల్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం అసలు మోటో H60 స్టైలస్ చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. మనం యూజ్ చేసేటప్పుడు, పట్టుకున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ గా యూజ్ చేయొచ్చు. బట్ ఫ్యూజన్ ని చాలా భయంగా వాడాల్సి వస్తుంది. కర్వ్ డిస్ప్లే జారిపోతుంటుంది చేతుల నుంచి. అండ్ చాలా సాఫ్ట్ లెదర్, కొంచెం కాన్ఫిడెన్స్ ఉండదు ఈ ఫోన్ వాడితే. కమింగ్ టు డిస్ప్లే, రెండు సేమ్ డిస్ప్లేస్ 6.67 inches 1.5K POLED డిస్ప్లేస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. రెండు ఎగ్జాక్ట్ డిస్ప్లేస్. మీరు పక్కన పెట్టి డీప్ గా చెక్ చేసినా మీకు ఏం డిఫరెన్స్ కనిపించదు. మోటో H60 ఫ్యూజన్ లో బెజల్స్ కనిపించవు, ఎందుకంటే కర్వ్ డిస్ప్లే కాబట్టి బెజల్స్ లైట్ గా కనిపిస్తుంటాయి. బట్ ఫ్యూజన్ లో మీకు బెజల్స్ కొంచెం థిక్ గా కనిపిస్తుంటాయి. అదొక్కటి తప్పితే మీకు రెండు డిస్ప్లేస్ లో కలర్స్ కానీ, వైబ్రెన్స్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ సేమ్ ఉంటాయి. అండ్ రెండు ఫోన్స్ కూడా హై బ్రైట్నెస్ మోడ్ లో 1400 nits బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేస్తాయి. నార్మల్ గా అవుట్డోర్ లో రెండు డిస్ప్లేస్ బాగానే కనిపిస్తున్నాయి. కాకపోతే మోటో H60 ఫ్యూజన్ లో HDR సపోర్ట్ చేస్తుంది. మోటో H60 స్టైలస్ లో అసలు HDR సపోర్టే లేదు. సో HDR కంటెంట్ అందరు చూడరు. సో అది పెద్ద నెగిటివ్ నేను అనుకోను. డిస్ప్లేస్ మాత్రం రెండింటికి ఒక పాయింట్ ఇస్తా. రెండు డిస్ప్లేస్ చాలా బాగుంటాయి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా రెండు సేమ్, అసలు డిఫరెన్స్ ఏం నోటీస్ చేయరు మీరు. రెండు కూడా స్టీరియో స్పీకర్స్ తో వస్తాయి. రెండిట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. రెండిట్లో ఆడియో క్వాలిటీ ఎగ్జాక్ట్ ఉంటుంది, మీకు ఏం డిఫరెన్స్ తెలియదు. సౌండ్ క్వాలిటీలో కూడా నేను రెండింటికి ఒక పాయింట్ ఇస్తా. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్స్, మోటో H60 ఫ్యూజన్ MediaTek Dimensity 7400 ప్రాసెసర్ తో వస్తుంది. మోటో H60 స్టైలస్ స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఈ రెండు ప్రాసెసర్స్ జనరేషన్ మారిపోయింది. ఇది కొత్త ప్రాసెసర్, 7400 కొత్త ప్రాసెసర్. 7S Gen 2 లాస్ట్ ఇయర్ ప్రాసెసర్, చాలా ఓల్డ్ ప్రాసెసర్. బట్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మీకు అంత హ్యూజ్ డిఫరెన్స్ ఉండదు. ఈ రెండు ప్రాసెసర్స్ ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటాయి. జస్ట్ ఒక 10% మోటో H60 ఫ్యూజన్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. దీనికన్నా ఒక 10% ఇది హెడ్ ఉంటుంది. బెంచ్ మార్క్స్ రన్ చేసినా మీకు మోటో H60 ఫ్యూజన్ 6,89,000 వరకు స్కోర్ చేసింది. బట్ స్టైలస్ మాత్రం 6,39,000 వరకు స్కోర్ చేసింది. రెండిట్లో మీరు గేమ్స్ ఆడలేరు, అదైతే క్లియర్. స్టైలస్ లో అయితే భయంకరమైన ల్యాగ్స్, సరిగ్గా ఆప్టిమైజ్ చేయాల, ప్రాసెస్ సరిగ్గా ఆప్టిమైజ్ చేయాల, భయంకరమైన ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్, అసలు దీనిలో గేమ్స్ అసలు ఆడలేరు. బట్ ఫ్యూజన్ లో గేమ్స్ ఆడొచ్చు కానీ ఆ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఆటోమేషన్ కూడా బాగానే ఉంది. కానీ ఇది కర్వ్ డిస్ప్లే కాబట్టి మీరు 4 finger క్లా ఇట్లాంటివి ఏమైనా ఆడుతుంటే ఫింగర్స్ జారిపోతూ ఉంటాయి. గేమ్స్ అయితే రెండిట్లో ఆడలేము. హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ పరంగా ఫ్యూజన్ కొంచెం బెటర్ ఉన్నా కర్వ్ డిస్ప్లే వల్ల దీనిలో గేమ్స్ ఆడలేరు. దీనిలో ఫ్లాట్ డిస్ప్లే ఉన్నప్పటికీ పర్ఫార్మెన్స్ దీనిలో బాగాలేదు. సో పర్ఫార్మెన్స్ లో నేను రెండింటికి పాయింట్ ఇవ్వట్లా. జనరల్ యూసేజ్ లో రెండు ప్రాసెసర్స్ బాగానే ఉంటాయి కానీ గేమ్స్ ఆడాలంటే మాత్రం రెండు ఫోన్స్ పనికిరావు. సో గేమింగ్ కోసం ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవచ్చు. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ రెండిట్లో సేమ్ కెమెరా సెటప్.
50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ లైటియా 700C సెన్సార్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఒక 3-in-1 లైట్ సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సేమ్ సెన్సార్స్ అయినా కూడా ప్రాసెసింగ్ మారిపోద్ది. దీనిలో మీడియాటెక్ ప్రాసెసర్, దీనిలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి మొత్తం ప్రాసెసింగ్ చేంజ్ అయిపోద్ది. మీకు ఈ రెండు ఫోన్స్ ని సైడ్ బై సైడ్ పెట్టి ఫోటోలు తీసాను. ఒకసారి ఈ ఫోటోలన్నీ మీకు 1 by 1 వేసి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. డే లైట్ లో బ్యాక్ కెమెరా ఫోటోస్ మోటో H60 ఫ్యూజన్ లో లిటిల్ బిట్ వామ్ టోన్ వస్తుంది, బట్ స్టైలిష్ లో బ్యాలెన్స్డ్ గా ఉంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు కలర్స్ కానీ, ఆ వైబ్రెన్స్ కానీ, మీకు డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ మోటో H60 స్టైలిష్ తో కంపేర్ చేస్తే ఫ్యూజన్ లో లాట్ బెటర్ ఉంది. కలర్స్ కానీ ఒకసారి డీటెయిల్స్ చూడండి. మీకు డే టైమ్ లో అంత క్లియర్ డిఫరెన్స్ తెలియకపోవచ్చు, కానీ ఒకసారి లో లైట్ లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్ డిఫరెన్స్ తెలుస్తుంది. వన్స్ మీరు లో లైట్ లోకి వెళ్ళారంటే ఇక్కడ క్లియర్ గా అర్థం అవుద్ది. ఇక్కడ చూడొచ్చు మోటో H60 స్టైలిష్ కన్నా ఫ్యూజన్ లో డీటెయిల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. స్టైలిష్ లో మొత్తం ఫేస్ సాఫ్ట్ అయిపోతుంది అండ్ కలర్స్ కూడా మోటో H60 ఫ్యూజన్ లో ఆన్ పాయింట్ కలర్స్ ఉన్నాయి, బట్ స్టైలిష్ లో కొంచెం కలర్స్ వాష్ అవుట్ అయిపోయినట్టు అనిపిస్తున్నాయి. ఒకసారి ఫేస్ డీటెయిల్స్ చూడండి, క్లియర్ గా అర్థం అవుద్ది. అదే మీరు లో లైట్ లోకి వెళ్ళారంటే మోటో H60 ఫ్యూజన్ లో ఫొటోస్ బాగా వస్తున్నాయి, బట్ స్టైలిష్ లో చూడండి కొంచెం బ్రైట్ గా వస్తున్నప్పటికీ ఫేస్ అంతా ఓవర్ షార్ప్ చేస్తుంది, బాగా షార్ప్ గా వచ్చేస్తున్నాయి ఫొటోస్. క్వాలిటీ అనిపించట్లా. మోటో H60 ఫ్యూజన్ లో చాలా బెటర్ ఉన్నాయి, బట్ స్టైలిష్ లో లో లైటింగ్ లో కానీ, నైట్ టైం కానీ అసలు ఫేస్ మొత్తం ఓవర్ షార్ప్ చేస్తుంది. అసలు ఫొటోస్ అయితే బాగాలేవు. బట్ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం మోటో H60 స్టైలిష్ లోనే ఫ్యూజన్ కన్నా బెటర్ వీడియోస్ వస్తున్నాయి. కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ ఎవ్రీథింగ్ స్టైలిష్ లో బెటర్ ఉంది ఫ్యూజన్ కన్నా. అండ్ ఈవెన్ లో లైట్ లోకి వెళ్ళినా కూడా స్టైలిష్ లో మీకు కలర్స్ కొంచెం బ్రైట్ చేసి చూపిస్తుంది. సో ఓవరాల్ గా వీడియో చూడడానికి స్టైలిష్ లోనే బాగుంది ఫ్యూజన్ కన్నా. బట్ ఫోటోస్ చూసుకుంటే స్టైలిష్ కన్నా ఫ్యూజన్ లోనే బెటర్ వస్తున్నాయి ఫోటోస్. అండ్ ఫ్రంట్ కెమెరా లైటింగ్ బాగున్నప్పుడు ఫోటోస్ తీసుకుంటే రెండు బాగానే వస్తున్నాయి, బట్ లిటిల్ బిట్ మోటో H60 ఫ్యూజన్ లో స్కిన్ టోన్స్ చేంజ్ అయిపోతున్నాయి. కొంచెం వామ్ స్కిన్ టోన్ చేస్తుంది, బట్ స్టైలిష్ లో మీ కలర్స్ కానీ, ఆ స్కిన్ టోన్స్ కానీ కొంచెం బెటర్ గా వస్తున్నాయి. అదే మీరు లో లైట్ లోకి వెళ్ళారంటే మాత్రం ఇక్కడ క్లియర్ గా అర్థం అవుద్ది. స్టైలిష్ లోనే మీకు ఫ్రంట్ కెమెరా కొంచెం బ్రైట్ గా, నీట్ గా కనిపిస్తుంది. ఈవెన్ వీడియో కూడా స్కిన్ టోన్స్ మీకు స్టైలిష్ లోనే బెటర్ ఉన్నాయి. మోటో H60 ఫ్యూజన్ లో స్కిన్ టోన్స్ కరెక్ట్ గా లేవు. అండ్ లో లైట్ వీడియోలో కూడా మీకు బ్రైట్ గా మోటో H60 స్టైలిష్ వీడియోనే వస్తుంది. ఫ్యూజన్ వీడియో అంత బ్రైట్ గా రావట్లా. సో ఓవరాల్ గా నాకైతే బ్యాక్ కెమెరా మోటో H60 ఫ్యూజన్ లోనే బెటర్ అనిపించింది, బట్ ఫ్రంట్ కెమెరా మాత్రం స్టైలిష్ లో కొంచెం బెటర్ అనిపించింది. సో బ్యాక్ కెమెరాకి నేను మోటో H60 ఫ్యూజన్ కో పాయింట్ ఇస్తా అండ్ ఫ్రంట్ కెమెరాకి మోటో H60 స్టైలిష్ కో పాయింట్ ఇస్తా. అండ్ కమింగ్ టు బ్యాటరీ, మోటో H60 ఫ్యూజన్ లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మోటో H60 స్టైలిష్ లో 5000 mAh బ్యాటరీ మాత్రమే ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు ఒక గంటలో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ బ్యాటరీ లైఫ్, బ్యాటరీ టెస్ట్ చేసినప్పుడు మాత్రం మోటో H60 స్టైలిష్ కన్నా ఒక 1 hour మోటో H60 ఫ్యూజన్ 1 hour ఎక్కువసేపు బ్యాటరీ ఇస్తుంది. సో ఇది ఒక 8 hours స్క్రీన్ టైం వస్తే ఇది 7 hours స్క్రీన్ టైం మాత్రం వస్తుంది. సో ఈజీగా ఒక 1 hour డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో రెండు ఫోన్స్ కూడా మీకు హెవీ యూసేజ్ లో ఫుల్ డే బ్యాటరీ లైఫ్ రాదు. రెండు కూడా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. కొంచెం లైట్ గా యూజ్ చేస్తే ఇది వస్తుందేమో, కానీ ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో బ్యాటరీ దగ్గర కూడా నేను మోటో H60 ఫ్యూజన్ కి ఒక పాయింట్ ఇస్తా. అండ్ కమింగ్ టు IP రేటింగ్, మోటో H60 ఫ్యూజన్ లో IP68+69 రేటింగ్ కూడా ఉంటుంది. 69 అంటే వాటర్ జెట్స్ ని కూడా సర్వే అవుతుంది, లైట్ గా ట్యాప్ కింద పెట్టిన ఫోన్ సర్వే అవుతుంది. కాకపోతే H60 స్టైలిష్ లో ఓన్లీ IP68 మాత్రమే ఉంది. జస్ట్ వాటర్ లో డిప్ చేయొచ్చు, కానీ ట్యాప్ కింద పెట్టడం, వాటర్ జెట్స్ ని ఈ ఫోన్ సర్వే అవ్వలేదు. సో ఇక్కడ IP రేటింగ్ పరంగా కూడా మోటో H60 ఫ్యూజన్ కే ఒక పాయింట్ ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ NFC, మోటో H60 ఫ్యూజన్ లో NFC ఉండదు, స్టైలిష్ లో NFC ఉంటుంది. సో NFC యూజ్ చేసి ఎవరైనా కార్డ్లెస్ పేమెంట్స్ చేస్తుంటే వాళ్ళకి H60 ఫ్యూజన్ కన్నా H60 స్టైలిష్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ రెండు అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 తో వస్తాయి, బట్ మోటో H60 ఫ్యూజన్ మాత్రం 3 years Android అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. బట్ స్టైలిష్ మాత్రం ఓన్లీ 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ప్రామిస్ చేస్తున్నారు. సో అప్డేట్స్ పరంగా కూడా నేను మోటో H60 ఫ్యూజన్ కి ఒక పాయింట్ ఇస్తా. అండ్ వెయిట్ ఇప్పుడు దాకా పట్టుకున్నా కదా, బాగా తేడా తెలుస్తుంది. మోటో H60 ఫ్యూజన్ జస్ట్ 182 grams వెయిట్ ఉంటుంది, మోటో H60 స్టైలిష్ 191 grams వెయిట్ ఉంటుంది. సో ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. సరే, ఇవి 13 డిపార్ట్మెంట్స్ అయితే. కమింగ్ టు ప్రైసింగ్, రెండు ప్రైస్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. ఓన్లీ 8+256GB కంపేర్ చేసుకుంటే రెండు కూడా 22,999 లాంచ్ చేశారు. కాకపోతే H60 ఫ్యూజన్ కి 2,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. సో కార్డ్ ఆఫర్ తో కలుపుకొని 20,999, 21,000 వస్తుంది. బట్ స్టైలిష్ కి 1,000 రూపాయల కార్డ్ ఆఫర్ ఉంది. కార్డ్ ఆఫర్ తో కలుపుకొని మీకు 21,999, 22,000 రూపీస్కి వస్తుంది. సరే, జస్ట్ 1,000 రూపాయల డిఫరెన్స్. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేకపోతే రెండు సేమ్ ప్రైస్కి వస్తాయి. సరే, రెండు సేమ్ ప్రైస్కి వస్తుంటే ఈ రెండు ఫోన్స్ లో ఏది తీసుకోవాలి? ఒకవేళ మీకు బెటర్ కెమెరాస్ కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, IP రేటింగ్ బాగుండాలి అనుకుంటే అప్పుడు మీరు మోటో H60 ఫ్యూజన్కి వెళ్ళిపోండి. బట్ ముందు చెప్తున్నా, H60 ఫ్యూజన్ ఫోన్ కొనేటప్పుడే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ కేస్ కొనుక్కోండి. కేస్ లేకుండా అసలు ఈ ఫోన్ వాడలేరు, చాలా భయంగా ఉంటుంది. సో కేసు ఒకటి కొనుక్కునేయండి. కేసు ఒకటి వేసుకుంటే మీకు ఆ భయం ఉండదు, ప్రశాంతంగా వాడుకోవచ్చు. బట్ మీకు స్టైలిష్ కావాలనుకుంటే మీకు వేరే ఆప్షన్ లేదు. స్టైలిష్ కోసం ఈ ఫోన్ తీసుకోవచ్చు, కానీ దీనిలో పర్ఫార్మెన్స్ కానీ, బ్యాటరీ లైఫ్ కానీ, కెమెరాస్ కానీ అంత గొప్పగా ఉండదు. సో నాకు కర్వ్ డిస్ప్లే ఇష్టం లేదు, ఫ్లాట్ డిస్ప్లే కావాలి అండ్ NFC పేమెంట్స్ చేస్తుంటా అండ్ నాకు స్టైలిష్ ఖచ్చితంగా కావాల్సింది అనుకుంటే ఈ ఫోన్ కూడా తీసుకోవచ్చు. మంచి ఫోనే. రెండు ఫోన్స్ ఏం ఆల్రౌండర్ ఫోన్స్ కాదు, రెండిట్లో దానికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. ఒకసారి ఈ రెండు ఫోన్స్ లో ఏదైనా తీసుకునే ముందు ఒకసారి ఫుల్ రివ్యూస్ చెక్ చేయండి, ఆ తర్వాత ఏదో ఒకటి తీసుకోండి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.